నమస్కారం. ఇది ఎందుకు మనం మంచి బిడ్డలే కావాలి, అది ఎక్కువగా అయిపోతుంది. అంతకుముందు ఎవరో అది ఒక ఊహగా, ఒక కలగా ఉండేది. ఇప్పుడు అది వాస్తవం అయిపోయింది. ఖచ్చితంగా అవసరం. అది ఒక అవసరం. అది ఒక ఆకలిగా అయిపోవాలి మనందరికీ. ఇప్పుడు పేపర్లంతా చూస్తున్నాం, న్యూస్లో చూసిన కొన్ని సంఘటనలను చూసినప్పుడు మనం అది మనల్ని షేక్ చేసేస్తుంది. ఎవరో ఒకరు కన్న బిడ్డనే పెద్దగైనప్పుడు అట్లా అంటే ఎక్కడో ఒక దగ్గర మంచి బీజాలు, మంచి మారల్ వాల్యూస్ లేదు. సమాజం అనుకుంటాము, అప్పటి నుంచి ఇప్పుడు ఎంతో మారిపోయింది. కరెక్ట్ మారిపోయింది. ఎక్కడో మన వరకు అయినా మనం బాగా చేసుకుంటాం, మనకు తెలిసిన ఆ ఇద్దరు ముగ్గురికి అయినా మనం బాగా చేస్తాం అనే సంకల్పం కలిగిస్తే చాలు. ఎక్కడో కొంత టైంలో ఖచ్చితమైన మార్పు వస్తుంది. అలంకృత అనే అమ్మాయి గురించి చెప్పింది. ఆ వీడియో వీలైతే చూడండి. తనకి కోవిడ్ టైంలో తను అమెరికాలోనే ఉండింది. ఆమె ఒక ప్రశ్న వేసుకునింది. ఆ పరిస్థితి అంతా తారుమారు అయిపోయినప్పుడు నా జీవితానికి ఏం వాల్యూ, అన్నీ ఉద్యోగం పోయింది, డిప్రెషన్లోకి పోయింది, అన్నీ. అప్పుడు తర్వాత స్లోగా తన తెలుసుకోవడం ఏంటంటే, నేను ఎంత మెకానికల్గా ఉన్నాను, ఎంత సూపర్ఫిషియల్గా నేను నా జీవితం గడుపుతున్నాను, నేను ప్రకృతికి దగ్గరగా ఉండాలి అనే జీవితం నేను గడపాలి. అప్పుడు మనకి ఈ కోవిడ్ ఇటువంటిది మనకి రాదు అనేది అప్పుడు ఆమె తెలుసుకునింది. వాళ్ళ హస్బెండ్తో కూడా ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకొని ఇండియాకు వచ్చేసారు. ఒక ఫామ్ హౌస్ పెట్టుకున్నారు. అన్నీ ప్రతిదీ ఆమె వాళ్ళు తీసుకునేది, వాళ్ళు వేసుకునే గుడ్డలు అన్నీ కూడా ఎంత ఆర్గానిక్గా ఉండాలి అంతే. అది అందుకని ఆమె మాటకి ఆ పవర్. అందుకని మన ఆలోచన, మన సంకల్పం కొన్ని విషయాల్లో చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ముఖ్యంగా ఈ టైంలో ఈ డెలివరీ ఇదంతా తర్వాత సైడ్ ఎఫెక్ట్ ఈజీగా, అది ఏం పెద్ద విషయం కాదు. కానీ మనం ఎవరు అని ఇప్పుడు మనం మంచి తల్లిదండ్రులు అనేది వేరే వాళ్ళు ఒకటే చెప్తాను, చెప్పరు. నీ బిడ్డ ఎంత బాగున్నా కూడా పక్కన వాళ్ళు మెచ్చుకోరు. వాళ్ళ కోసం మనం ఇది చేయటం లేదు, మన కోసం మనం చేసుకుంటున్నాం. అదొకటి. చాలామంది తల్లిదండ్రులు చెప్తారు, మా బిడ్డ ఇంత బాగున్నా కూడా పక్కన వాళ్ళు ఎవరు బాగుంది, బాగా చెప్తున్నాడు, బాగున్నాడే అనే చేయరు. తెలుసు, కానీ అది ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏదైనా ఉంటే దానికి వచ్చేస్తారు. సో అందుకనే ఇప్పుడు మనం మంచి బిడ్డ అంటే మనం మంచి తల్లిదండ్రులు. ఇది ఇక్కడ మన నిర్ణయం తీసుకోవాలి. సమాజం చెప్పే స్టాండర్డ్తోనే మనం జీవించాలా, లేదా మన కోసం మనం జీవించాలా? ఇది మనం ఇప్పుడు కానీ బాగా అది ఆ మార్పు తీసుకొని వచ్చేస్తే ఖచ్చితంగా మన బిడ్డలు అట్లనే వచ్చేస్తారు. మనం స్ట్రాంగ్గా ఉండే అంటే సమాజానికి వ్యతిరేకంగా ఉండమని నేను చెప్పట్లా. మనకి ఏది కరెక్ట్ అనిపిస్తుంది, ఏది నిజాయితీ పరంగా ఏది కరెక్టో, ధర్మబద్ధంగా ఏది కరెక్టో అదే మనం చేస్తాం. వీలైనంత వరకు కొంచెమైనా మనం పాటిస్తాం. అది మనం ఎప్పుడు చేస్తామో ఇదే మన డ్యూటీ. మనం వేరే వాళ్ళ గురించి సమాజం, ప్రపంచం అన్నీ బాగుండాలి అనేది అది ఒక డిస్టెంట్ డ్రీమ్ అది. కానీ మనం మన చుట్టుపక్కల ఉండే వాళ్ళని మనం ఎంతవరకు చేసుకోగలుగుతున్నాం అనేది. ఇప్పుడు మన ఎందుకు నలుగురు మాటలకి ఎందుకు ఈ విషయంలో
పెళ్ళైన ఒక సంవత్సరంలో రాకపోతే అమ్మ నీకు వెనకాల పడిపోయినావు అని వాళ్ళు పడే ఆందోళన, మనకు వాళ్ళు పెట్టే ప్రెషర్, అది మనం తీసుకొని టెన్షన్ పడడం. ఈ అడ్వర్టైజ్మెంట్ కల్చర్ వచ్చినప్పుడు అందరూ ఉన్నట్టే నేను కూడా ఉండాలి. నాకు ఇది అవసరమా లేదా, ఎక్కడో ఒక దగ్గర ఆలోచించుకోవాలి. అట్లనే వాళ్ళు ఏంది ప్రెగ్నెన్సీ వచ్చేస్తే అడుగుతారు ఇంకా లేదా అని. వచ్చిన తర్వాత నిన్న ఒక అమ్మాయి వచ్చింది, నా పొట్ట కనిపించటమే లేదంటే 4th మంత్ ఎట కనిపిస్తుంది అందరూ అంటున్నారు. అంటే ఇంకోటి కూడా చెప్పాం, పొట్ట ఎక్కువ ఉంటే అమ్మ ఎక్కువ ఉంది అని అది కూడా చెప్తారు. వాళ్ళకి ఏది ఇదే అవుతుందో అది చెప్పేస్తున్నారు. నీకు అది లేదు, నీ స్టాండర్డ్ నువ్వు తక్కువ అనేసరికి అట్లనే డెలివరీ కూడా అది దానిలో తీసుకొచ్చేస్తారు. ఇక నార్మల్ డెలివరీ ఆపరేషన్, దాంట్లో చాలా రకరకాలుగా, అది మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరంలే. ఫ్యామిలీలోనే నీకు నార్మల్ ఎట్లా అవుతుంది అని కొంతమంది, నువ్వు నార్మలే చేసుకోవాలి అని కొన్ని ఫ్యామిలీస్లో కొన్ని సిచ్యువేషన్స్ ప్రకారం అట్లంతా వస్తుంది. కానీ అదంతా పక్కన పెట్టి నువ్వు చేసుకోమా, నువ్వు చేసుకోగలుగుతావు, అందరికీ ఆ కెపాసిటీ ఉంది, నీకు కూడా చేసుకో, ఒకవేళ వీలు కాకపోతే ఇట్స్ ఓకే అనే పద్ధతి, అనే మాటలు ఎక్కువ మంది దగ్గర లేదు, ఫ్యామిలీస్ దగ్గర. నీకు మంచిది కాబట్టి ఇది ఖచ్చితంగా నార్మలే చేసుకోవాలి. ఆ ఒత్తిడి పెడుతున్నా మనం, నువ్వు కొంచెం చేసుకో, ఇట్స్ ఓకే అని చెప్పేస్తే ఈజీగా అయిపోతుంది. ఆ ప్రెషర్ ఆ అమ్మాయికి ఉండదు. అట్లా ఇంకా కొంతమంది, నువ్వు లావుగా ఉన్నావు, నీకెక్కడ అవుతుంది అని ముందుగానే డౌట్ పెట్టేసేసి, అవి అన్నీ చూసినప్పుడు దాని నుంచి వాళ్ళని కౌన్సిలింగ్ చెప్పి మాట్లాడి వాళ్ళకి డౌట్ క్లియర్ చేసి, ఎప్పుడు వాళ్ళు కొంతమంది దాని నుంచి బయటకు రాగలుగుతున్నారు. అంటే వాళ్ళు చెప్తున్నారు, లావుగా ఉండేవాళ్ళు ఎంతమంది నార్మల్ కాలే, అట్లనే సన్నగా ఉంటే మళ్ళీ అది కూడా, సన్నగా ఉన్నావు వీక్గా ఉన్నావు నీకు కాదు. సో ఇదంతా అపోహలు అంటాం. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కౌన్సిలింగ్లో కానీ నాతో వచ్చినప్పుడైనా చెప్పి ఆ డౌట్ క్లియర్ చేసేసుకోండి. క్లియర్ చేసుకోవడం వల్ల ఏం చూస్తున్నామంటే ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ అనేది ఖచ్చితంగా వీలవుతుంది, ఆ నంబర్ ఇంక్రీజ్ అవుతుంది. సో అది ఎరుకతో చేయాలి. ఏదో వచ్చినాం ఏదో చేసేసారు వీళ్ళు అనేది కాదు. మేము అఫ్కోర్స్ మేము ఉన్నాం, మేము చేస్తున్నాం, కానీ మీ రోల్ కూడా దాంట్లో ఉంది, మీరు చేసుకోగలుగుతారు, చేసుకున్నారు అనేది. సో దానికోసమే మనలో ఉండే ఆ డౌట్, మన బాధ, మన బిడియం, ఇన్హిబిషన్స్ ఇదంతా పోవాలనేది యాక్టివిటీ క్లాస్ అనేది పెట్టినాము. సో దాంట్లో బాగా పాల్గొనే వాళ్ళలో చాలా చేంజ్ వచ్చింది. అందువల్ల వాళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా చెప్తారు. ఇదంతా ఎందుకు చేస్తున్నాం అంటే, యాక్టివిటీ క్లాస్ అనేది ఏంటి అంటే, ఒక గ్రూప్ ఆఫ్ విమెన్ చేరి వాళ్ళు కొన్ని యాక్టివిటీస్ చేస్తారు. వాళ్ళు డ్రాయింగ్ చేస్తారు, కొన్ని డ్యాన్స్ స్టెప్స్ చేస్తుంటారు. వాళ్ళు ఉండే ఆలోచనలు నెగటివిటీ పోగొట్టడం ఎట్లా, వాళ్ళు పాజిటివ్గా ఉండాలంటే ఎట్లా, వాళ్ళు ఏం కావాలో అదంతా చెప్పుకుంటారు. ఇదంతా ఎందుకు ఇప్పుడు చెప్పాలి, కానీ గ్రూప్ యాక్టివిటీ చేసినప్పుడు మాత్రం ఆ స్పిరిట్, ఆ పాజిటివ్ స్పిరిట్ ఈజీగా వస్తుంది. ఫ్రాన్స్లో మాంటిమరో అని ఆమె ఇది ఆమె ఒక మిడ్వైఫ్, ఆమె సింగింగ్ గ్రూప్ అని పెట్టింది. ఈ ప్రెగ్నెన్సీలో ఉండే తల్లులందరూ కలిసి గ్రూప్ సింగింగ్, ఆ కలిసి పాడేటప్పుడు, ఆ కలిసి యాక్టివిటీ చేసినప్పుడు వాళ్ళలో ఫ్రెండ్షిప్ బాగా ఎక్కువైంది, డెలివరీస్ ఈజీగా అయింది. తర్వాత కూడా ఆ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్షిప్ పిల్లలతో కూడా కంటిన్యూ అయిందని. సో ఇట్లా గ్రూప్ యాక్టివిటీ వల్ల మన గురించి మనకి తక్కువ ఉండేదాన్ని, అందరూ ఉన్నాం కదా, అందరూ ఉన్నారు, అందరూ ఇప్పుడు గురించి మనకు తెలుసు అనే ఫ్రీనెస్ ఇక్కడ. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మదర్స్ మాత్రం కాదు, ఇక్కడ డాక్టర్స్ కూర్చుంటారు, కౌన్సిలర్స్ అందరూ, నర్సెస్ అందరూ ఉంటారు. అందరూ కూడా దీంట్లో యాక్టివిటీలో ఉన్నప్పుడు అందరూ మనం అంతా ఒక్కటే అనే ఫీలింగ్ వస్తుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్.
ఎందుకు ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ వీలవుతుందంటే, నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను, గర్భసంచి ద్వారం ఓపెన్ అవ్వడం ఈజీగా మనం యూరిన్ మోషన్ ఈ ఈ సర్విక్స్ వెజన అన్నిటికీ ఒకటే నర్వ్ సప్లై. మన మైండ్ ఎప్పుడు రిలాక్స్ అవుతుందో అప్పుడు యూరిన్ మోషన్ ఫ్రీగా అవుతుంది. అంటే మన బాత్రూంలో ఇన్ అన్ ఏరియా ఆఫ్ ఫెమిలియారిటీ, ప్రైవసీ, ఇంటిమసీ, అంటే పరిచయం ఉండాలి ఆ ప్లేస్. తర్వాత మనకి ప్రైవసీ ఉండాలి అక్కడ, ఇంటిమసీ మనకి ఇంకా కొంచెం ఫెమిలియారి పరిచయం కంటే దాటి కొద్దిగా అలవాటు కొంచెం. అట్లాంటి ప్లేస్లో మనకి మన బాత్రూంలో మనం ఈజీగా యూరిన్ మోషన్ పోతాం. బయట బాత్రూమ్ పోతే కొంతమందికి రాదు. ఆ బాత్రూమ్ గడి వేసి సరిగ్గా పడలేదన్నా కూడా సరిగ్గా రాదు. బయట ఎవరైనా నిలబడినారు వెయిట్ చేస్తున్నారంటే ఇక్కడ రాదు. అట్లనే డెలివరీ అప్పుడు కూడా అన్ని ఎక్సర్సైజ్ అన్నీ చేసి అన్నీ బాగానే ఉండి అన్నీ కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళు కూడా డెలివరీ దగ్గర వచ్చినప్పుడు కొత్త ప్లేస్, కొత్త పీపుల్, ఇదేమవుతుందో అని ఆ ఫంక్ అయిపోతే అక్కడ సర్విక్స్ ఓపెన్ అవ్వదు, ప్రోగ్రెస్ సరిగ్గా రాదు. అందుకనే ఇటువంటి యాక్టివిటీ టైంలో వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళే కదా. సో వీళ్ళందరూ డెలివరీ టైంలో ఉంటారు వీళ్ళందరూ. సో కాబట్టి నాకు అది తెలిసిన ప్లేస్, తెలిసిన పీపుల్ అని ఉన్నప్పుడు ఆ రిలాక్సేషన్ అనేది ఈజీగా వస్తుంది అనేది గమనించినాము. సో డెలివరీ అనేది ఒక పార్ట్ వరకే. అది ప్రెగ్నెంట్ మనం ఏ కారణం చేతైనా మనం రిలాక్స్డ్గా ఫ్రీగా ఉంటే అది ఈజీ అండ్ సేఫ్ నార్మల్ అనేది చాలా వరకు పాసిబుల్. పాతకాలంలో కూడా అంతే, ఇంట్లో ఏదో ఒక మూలలో ఎవరిని రానివ్వరు, ప్రైవసీ. బాగా ధైర్యంగా ఉండేవాళ్ళే పక్కన ఉంటారు, ధైర్యం చెప్తారు. అప్పుడు ఏం లేదు, అప్పుడు మెడిసిన్ లేదు, ఏం లేదు. అటువంటి టైంలోనే వాళ్ళు కేవలం అబ్జర్వేషన్, డెలివరీ అంటే ఇట్లా విడిగా ఉండాలి, ధైర్యం చెప్పాలి, కొద్దిగా వెయిట్ చేయాలి అని చెప్పి చెప్పి ఈజీగా చేయించుకోగలిగారు. చాలామంది ఇంట్లో పని చేస్తూ ఉండు, తిరుగుతూ తిరుగుతూ చేసేసుకుంటావు, ఇట్లాంటిదంతా అది నిజం కూడా. అందుకే ఇప్పుడు డెలివరీ టైంలో ఎక్సర్సైజెస్ అదంతా చెప్పిస్తున్నాము. అందుకని డెలివరీ అనేది అది ఒక పార్ట్, కానీ అది మాత్రం కాదు. అది మీరు మీకు బిడ్డకి ఇచ్చుకునే గిఫ్ట్. అది నార్మల్ అయినా అవుతుంది, సిజేరియన్ అయినా అవుతుంది. కానీ నార్మల్ అయితే ఇంకా కొంచెం మనం ఇంకా కొంచెం హ్యాపీగా ఉంటాము, ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది. సిజేరియన్ అనేది ఫెయిల్యూర్ మాత్రం ఖచ్చితంగా కాదు. ఫ్యామిలీలో కానీ సొసైటీలో కానీ అయ్యో నీకు ఆపరేషన్ చేసుకున్నావు, నువ్వు కోసుకొని పడుకున్నావు, నువ్వేం చేస్తావు, అటువంటి మాటలు మాత్రం తీసుకోబాకండి. అది ముందుగానే మనం స్ట్రాంగ్గా ఉంటే, ఎందుకంటే ఇది మీ పర్సనల్, నీ బిడ్డకి నువ్వు ఇచ్చుకునే గిఫ్ట్. అది నార్మల్ అయినా సి సెక్షన్, నువ్వు సిజేరియన్ అయినా ఏం తక్కువ లేదే, నీ బిడ్డ కోసం నువ్వు అది తీసుకోగలుగుతున్నావు. ఒక అమ్మాయి అనింది, నా బేబీ సిజేరియన్స్ కాదు, నా బేబీ నాకు ఇచ్చిన గిఫ్ట్ అనింది. అంటే అదంతా మనసులో బాగా ఫీల్ అయితే తప్పితే అటువంటి మాటలు రాదు. కాబట్టి ఇది మీ పర్సనల్, ఎవరికి దాంట్లో వచ్చి చెప్పే ఇది లేదు. కానీ ఇప్పుడు అందరూ చెప్పేస్తారు ఏదో ఒకటి. వాళ్ళ జడ్జ్మెంట్కి రెస్పెక్ట్ ఇవ్వబాకండి. మీ గురించి మీ బిడ్డకి తెలుసు. నువ్వు ఏం చేసుకున్నావు, ఎంత ఇష్టంగా డెలివరీ చేసుకున్నావు, ఎంత కష్టపడ్డావు తెలుసు. ఆ ఒక ఫీలింగ్ మనకుంటే ఆ బిడ్డ లైఫ్ లాంగ్ చూపిస్తుంది. అందుకనే టాక్ టు బేబీ డెలివరీ అయిన తర్వాత ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. బయట లోపల ఉన్నప్పుడు మనం టాక్ టు బేబీ చేస్తున్నాం, కానీ బయటకు వచ్చి ఆ బిడ్డ మనల్ని చూస్తుంది, మనం చెప్పింది వింటుంది. ఇంకా బాగా అది అక్కడ ఆపకూడదు. ఆ రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ బాండింగ్ అనేది ఆ స్ట్రాంగ్, అంతకంటే పెద్ద ఇది మనకి ఉండదు ప్రెగ్నెన్సీ లోపల. దాని తర్వాత ఆ తల్లిదండ్రులకి ఆ బిడ్డతో, తల్లిదండ్రులు మాత్రం కాదు పక్కన ఉండే వాళ్ళందరూ కూడా ఆ బిడ్డతో మనం ఆ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇష్టంతో ప్రేమతో చేసినప్పుడు ఆ మారల్ వాల్యూస్ అనేది చాలా స్ట్రాంగ్గా పోతుంది. ఆ బిడ్డ ఎట్టి పరిస్థితిలో ఈ చెడ్డదారికి పోదో ఆమె. కానీ ఇంకోటి నేను ఏం చెప్తున్నాను, ఆ బిడ్డ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కాదు, ఆ బిడ్డ 10 మందిని మంచి మార్గానికి తీసుకుని వచ్చే కెపాసిటీ
ఉండాలి, అది చేయాలనేది ఇప్పుడు మనం కోరుకోవాలి. ఆ లీడర్షిప్ క్వాలిటీ, ఆ మంచితనం అనేది, ఆ ధర్మబద్ధంగా ఉండడం, మారల్ వాల్యూస్తోనే ఉండడం అనేది ఖచ్చితంగా ఆ బిడ్డని ఇప్పుడు నుంచే వేసిపెట్టేసింది. అది ఒకటే నేను కోరుకుంటా. నువ్వు చదువుకోవచ్చు, చదువుకోలేకపోవచ్చు, నువ్వు ఏదైనా, నువ్వు ఎంత చదువుకొని, అదే నిన్న ఒక ఆయన చెప్తున్నాడు, చదువు లేని వాడు ఒక దొంగతనమో ఏదో చేస్తే ఆయన వరకే ఉంటుంది. అదే చదువుకున్నవాడు అదే స్కామ్ అయిపోతుంది. చాలామందిని ఇన్వాల్వ్ చేసేస్తాడు, చాలామందిని ఆ పనిలో ఇన్వాల్వ్ చేసేసి ఎక్కువ మందికి స్ప్రెడ్ చేసేస్తాడు. అందుకనే మనం చాలా ఉత్తమమైన, చాలా మంచి బిడ్డనే మనం కనాలి. అది మేము ఎప్పుడు అనుకుంటూనే ఉంటాం. ఎందుకంటే ఎవరో ఒకరు అనుకోవాలి, మనకి ఇది అలవాటు అయిపోయింది. మీరు అనుకున్నా లేకపోయినా ఎక్కడో ఒక దగ్గర ఆ బిడ్డకి, అది అందరూ అనుకున్నా లేకపోయినా కాదు, అందరూ అనుకుంటారు. కానీ అది టైం అయ్యే కొద్దీ ఇంకా ఎక్కువగా అయిపోతుంది. అందుకని అంటారు, తల్లి గర్భవతులు మాత్రమే కాదు, పక్కన ఉండేవాళ్ళు అందరూ కూడా ఎక్కువగా అనుకోవాలి. కాబట్టి అందరూ కూడా మంచి బిడ్డలుగా, మీరు స్ట్రాంగ్ చిల్డ్రన్గా తీసుకుంటారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ తీసుకుంటాను. థ్యాంక్ యూ.